హలో ఆల్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పదవీ స్వీకరణ తరువాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇందులో భాగంగా 16,000+ వేకెన్సీస్తో టీచర్స్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి, ఇటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే దాదాపు 7 లక్షల మంది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఒక్కరికైనా సరే మీరు షేర్ చేసిన వీడియో ప్రతి ఒక్కరికైనా సరే ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ప్రజెంట్ సంతకం చేసిన వెంటనే మనకి ఈ జాబ్స్కి సంబంధించి మినీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, వేకెన్సీ డీటెయిల్స్ ఈ విధంగా మినీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ డేట్స్ అనేది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది జూలై మంత్లో మనకి రావడం అయితే జరుగుతుంది. అఫీషియల్గా ఎగ్జాక్ట్ డేట్స్తో మనకి ఎగ్జాక్ట్ వేకెన్సీస్తో మనకి జూలై మంత్లో నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో జూలైలో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఎండింగ్ నాటికి ఎవరి జాబ్లో వాళ్ళు ఉండే విధంగా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. సో కన్ఫామ్గా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే జూలై నుంచి డిసెంబర్లో మొత్తం అన్ని ప్రాసెస్లో కంప్లీట్ అయిపోయి జనవరి నుంచి ఎవరి పోస్ట్లో వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే టోటల్గా 16,347 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఇందులో మళ్ళీ ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి 6,371, పీఈటీ వాళ్ళకి 132, స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి 7,725 పోస్టులు, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వాళ్ళకి 1,781 పోస్టులు, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 286, అండ్ ఫైనల్గా ప్రిన్సిపల్స్ వాళ్ళకి 52 పోస్టులు. టోటల్గా 16,347 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఎవరైతే అన్రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్ అయితే కల్పిస్తున్నారు. రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా 18 నుంచి 44 మధ్య ఖచ్చితంగా ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డిగ్రీతో పాటు బీఈడి క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి డిగ్రీ విత్ బీఈడి క్వాలిఫికేషన్ ఉంటే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండరీ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు డిఈడి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎస్జిటి సంబంధించి జాబ్స్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇంటర్మీడియట్తో పాటు డిఈడి క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు ఈజీగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే పీఈటీ జాబ్స్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు ఈజీగా ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్స్ అంటే ప్రిన్సిపల్స్కి సంబంధించి బీఈడి కానీ లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఫస్ట్లో మనకి అందరికీ కూడా అప్లై చేసిన అందరికీ కూడా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ అయితే చేసి ఆ కౌన్సిలింగ్లో మనకి ఎక్కడ లొకేషన్ ఏ లొకేషన్లో కావాలో ఆ లొకేషన్లో మనకి పోస్టింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది అందరికీ కూడా 750 రూపీస్ అయితే పే అయితే చేయాలి. 750 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఇంకా మనకి స్టార్ట్ కాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మనకి జూలై ఆర్ ఆగస్ట్లో మనకి రావడం అయితే జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసేసుకోవాలి. ఆఫ్లైన్ ఆప్షన్స్ అయితే మనకి అవ్వడం అయితే జరగదు. ఓన్లీ ఆన్లైన్లోనే ఆప్షన్ అయితే ఇస్తారు. అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను చూపిస్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ లింక్స్, అఫీషియల్ వెబ్సైట్ లింకు, నోటిఫికేషన్ ఎవరైతే మనకి చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ నోటిఫికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకుంటే csc.ap.gov.in ఈ వెబ్సైట్లో మనం దీనికి అప్లై అయితే చేసేసుకోవాలి. ఇంపార్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే మనకి రావడం అయితే జరుగుతుంది.
సో మీరు పూర్తిగా కిందకైతే స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అని వస్తున్నాయి కదా, ఇక్కడ మనకి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఏపీ డిఎస్సి 2024 అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఇంకో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ క్లిక్ చేయగానే మనకి apdse.apcfss.in ఈ యొక్క వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన నోటిఫికేషన్స్ ప్రతిదీ కూడా ఇక్కడే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ లింక్ కూడా పెడతాను. ఒకసారి నోటిఫికేషన్ కూడా మీరు అన్నీ చూసి క్లారిటీగా మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివి మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో అంతా చెక్ చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై అయితే క్లిక్ చేసి ఆల్ పై నొక్కండి. ఈ విధంగా చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ మనకు అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. జై హింద్.